నమస్తే, వెల్కమ్ టు రియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఇంకా చాలా చాలా రకాలుగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు. అది వేరే విషయం, ఎందుకంటే వాళ్ళు రాజకీయాలకు సంబంధించి రాజకీయ విపక్షం కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా అది వేరు. కానీ ఎక్కడైతే మేధావిని చెప్పుకుంటున్నటువంటి ఒక ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ నిజంగా తీసుకుంటున్నాడేమో, అతను నిజంగా ప్యాకేజ్ స్టార్ ఏమో అని చెప్పి మాట్లాడే మాటల్ని ఎలా చూడాలి? నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టారా, మీరు ఎలా చూస్తారు? మొన్న ఈ మధ్యనే చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి తన్ని తాను అన్నారు కదా అతను. అంటే అది అన్నాక ఈయన ఈ మాట మాట్లాడారంటే ఈయన ప్యాకేజ్ స్టారా? మీకు అర్థమైందా? అంటే జగన్మోహన్ రెడ్డిని అలా అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్యాకేజ్ వచ్చిందా మీకు? మనకి ఎందుకంటే శ్యామల గారితో మనకి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ప్యాకేజ్ రాగానే ఒక ప్రెస్ మీట్ ఉంటుంది, మళ్ళీ మనిషి కనిపించదు కదా. అందుకని మొన్న కూడా ఆవిడ అంది కదా, అదేంటది కలరా యూరియా డయేరియా అని అంది ఆవిడ, అని ఓజీ అంది ఆవిడ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా మఖలో పుట్టి పుబ్బలో మాడిపోవడం అంటారు, అలాగా అలా వస్తారు, అలా మాడిపోయి వెళ్ళిపోతుంటారు. అంటే అది అయిపోతుంది ఆ సీన్ ఇవాళ. అందుకని నాగేశ్వర్ మాటలకి మీరు పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లే. బికాజ్ ఆయన ఇవాళ చెప్పిన దాన్ని రేపు కాంట్రడిక్ట్ చేసుకుంటాడు ఆయన. అంటే ఇవాళ మిమ్మల్ని చెడ్డవాడు అంటాడు, ఇంకో 10 రోజులు పోయాక మీరు మంచివాడు అంటాడు ఆయన. అంటే దాన్ని బట్టి యూ కెన్ ఎస్టిమేట్ హిజ్ ఇదనమాట. అంటే క్యాలిబర్ ఉందిలేండి, క్యాలిబర్ గురించి నేను మాట్లాడటల్లా, నేను ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నా. సరే, ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ స్టార్ అనుకుందాం. అందుకనే ఆయన ఏమీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, కూటమి ప్రభుత్వాన్ని లేదు, అసలు ఏది కూడా పట్టించుకోవట్లేదు. మీకు ఎవరు చెప్పారు? మీరు చూసారా నాగేశ్వర్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిజంగా అగ్రెసివ్గా అవుతే ఎవడో ఆపలేడు పవన్ కళ్యాణ్ని. అంటే ఎంత సాఫ్ట్ ఉంటాడో అతను, అంతలాగా అగ్రెసివ్గా ఉండగలడు. అతను నిలదీస్తాడు. అతనే ఊరుకునే మనిషి కాదు, తత్వం కాదు అతనిది. రెండోది, అతను డబ్బులు కావాలనుకుంటే ఇవాళ కొత్తగా సంపాదించాల్సిన పనే ఉంది. 10 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు ఆయన. ఈ పాటికి మిమ్మల్ని మించి ప్యాలెస్లు కట్టాలిగా. ఎవరిని మించి? జగన్మోహన్ రెడ్డిని మించి. కానీ ఆయన తను వృత్తిని నమ్ముకుని అక్కడ సంపాదనను ఆయన ఇక్కడ ఖర్చు పెడతాడు ఆయన పేదలకి. ఆయన రాజకీయాల్లోంచి ఏం సంపాదించుకోవట్లేదు. సంపాదించుకోదలుచుకుంటే పెద్ద విషయం కూడా కాదు. లేదు, చంద్రబాబు నాయుడు గారి ప్యాకేజ్ ఇవ్వాల్సినంత పని లేదు అతనికి. హీ కెన్ ఎర్న్ ఆన్ హిజ్ ఓన్. నేను చెప్తున్నది అది. పిచ్చాళ్ళలాగా మీరు ప్యాకేజ్ స్టార్లు అయ్యి ఆయన ప్యాకేజ్ స్టార్ అనడం ఏంటి? అది ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ అని చెప్పి ఒక మేధావి అని చెప్పుకునే అతను ఎటువంటి ఆధారాలు లేకుండా నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? అయితే ప్రజల్లోకి వేరే సంకేతాలు తీసుకెళ్తుంటాడు కాబట్టి దీన్ని ఎలా చూడాలంటే? మరి ఆయనకే తెలియాలి, ఆయనకి చట్టం కూడా తెలుసేమో నాకు తెలియదు. అంటే మేధావి అన్నారు మీరు కాబట్టి చట్టపరంగా ఆయన మీద ఒక చర్య తీసుకుంటే బాగుంటుంది. ఒక నోటీస్ ఇస్తే, ఒక పరువు నష్టం దావా వేస్తే పవన్ కళ్యాణ్ గారు 100 కోట్లకి వేస్తే అప్పుడు దరిద్రం వదులుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడచ్చండి, కానీ బియాండ్ అవర్ లిమిట్స్ మనం మాట్లాడకూడదు ఎవడమైనా సరే. ఇప్పుడు నేను మిమ్మల్ని నిందిస్తే నాకుండే అవగాహనతో నేను మాట్లాడతాను తప్ప ఊహించి నేను మాట్లాడకూడదుగా. సో ఇవాళ నాగేశ్వరి గారు చేసిన ఒక ఏమంటారు ఆరోపణ ఏదైతే ఉందో అది ఏ రకంగా చేశారు. నెక్స్ట్ ఇటీవల కాలంలో ఆవిడెవరు రోజా గారు కూడా మాట్లాడారు. ఏంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవరు ప్యాకేజ్ ఇచ్చినా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉంటారని. అంటే దీన్ని ఏమనాలి మనం? ప్యాకేజ్ స్టార్ ఎవరు ఇక్కడ? రోజా కదా. 119 కోట్లు తిన్నదెవరు ఆడుదాం ఆంధ్రాలో? ఈరోజు ఇరుక్కున్నది ఎవరు? రోజా కదా. ఎలిగేషన్స్ ఏమన్నా పోనీ ఎవరు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయా? ఏమైనా కేసులు ఉన్నాయా ఆయన మీద? చూపించమనండి. అంటే ఇప్పుడు నోరు ఉంది కదా అని పడేసుకుని అది తప్పు కదా. ఇప్పుడు తిరుమలకి వెళ్ళి వారం వారం లక్షలు తిన్నదెవరు? స్వామివారి సొమ్ము. ఇదే రోజా కదా. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది కదా. మరి మీరు ఎందుకు మాట్లాడతారు? అసలు పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు అంటే మీరు భరించలేకపోతున్నారు. ఫస్ట్ సమస్య ఏంటంటేనండి, అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళతోటి ఉండడం ఏంటి? ఒక కాపు ఒక కమ్మతో ఉండడం ఏంటి? ఇక్కడ కుల రాజకీయాలు కూడా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు కుల రాజకీయాలు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ దేవాంశ ప్రస్తావన తీసుకురావటం అనేది రోజా చాలా తప్పు. రోజా మీద ఈ విషయంలో కేసు పెట్టచ్చు. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా మనం అంటే 18 ఏళ్ళు లోపు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. వాళ్ళ గురించి అసలు ఇట్లాంటివి చేయకూడదు. ఆవిడ అది చేశారు కాబట్టి బ్రాహ్మణి గారు ఒక కేసు వేయచ్చు. ఎందుకంటే బ్రాహ్మణి గారి గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు అనవసరంగా. చాలా తప్పు.
మీకు నోరుంది కదా అని ఆడవాళ్ళ మీద పడద్దు. ఆల్రెడీ మీరు అసెంబ్లీలో అలాంటి పనులు చేసే మీరు అనవసరంగా కుటుంబాల వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్చారు కాబట్టి ఈరోజు మీరు రోడ్డు మీద తిరగాల్సి వస్తుంది అసెంబ్లీలో కూర్చోకుండా. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి కూర్చోవాలి, కానీ మిమ్మల్ని అసెంబ్లీకి రాకుండా చేసింది అదే ప్రజలు. అసెంబ్లీకి రావడానికి అవకాశం ఇచ్చినా కూడా రాలేకపోతున్నది మీరే, మీ నాయకుడే. పిరికి పంద మీ నాయకుడు. మీ నాయకుడు దోపిడీదారుడు, ప్యాకేజ్ స్టార్ కాదు. కాబట్టి దోపిడీదారుడితో ఉండేవాళ్ళు ఏమవుతారు? అలీబాబా 40 దొంగల్లాగా మీరు దోపిడీదారులు. కాబట్టి ఇవాళ మీరు దేవాంశుని అన్నందుకు మీరు ఖచ్చితంగా దీని మీద ఒక కేసు పడాలి. ఈ విషయంలో మాత్రం ఎవరు ఊరుకోవటానికి వీలు లేదండి, మీరు ఒప్పుకోకపోయినా. తర్వాత ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా పేర్ని నాని గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని విడదీయలేరు అన్నారు. ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందినవాడేగా. ఓకే, ఆయన ఉండడం జగన్మోహన్ రెడ్డితో ఉంటున్నా, ఇక్కడేమి కులాన్ని బట్టి ఆయన మాట్లాడలా, ఇక్కడ వ్యక్తుల్ని బట్టి వాళ్ళ నేచర్ని బట్టి మాట్లాడాడు. సో ఇవాళ ఒక నిజాన్ని ఒప్పుకున్నాడు ఎవరు? పేర్ని నాని. కాబట్టి జ్ఞానోదయం అయిందా కొద్దిగా అనేది మనకు తెలియదు. ఇంకోటి, పేర్ని నాని బయటికి రావడానికి ఏమైనా ట్రై చేస్తున్నాడా, అంటే జనసేనకి ఏమైనా బటర్ పూస్తున్నాడా, అది కూడా ఆలోచించాలి. మనం ఏది కూడా ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. కాబట్టి ఏమన్నా లాంగ్ స్టాండింగ్లో ఆయన అంటే ఫ్యూచర్లో ఏమైనా జనసేన వైపు వెళ్దాం అనుకుంటున్నాడా, ఇక్కడ ఎలాగా జగన్మోహన్ రెడ్డి పని అయిపోతుంది ఇంకా నాకు ఫ్యూచర్ లేదని అనుకుంటున్నాడా? సరే, ఏదైనా ఒక మంచి మాట అయితే మాట్లాడాడు. చెడు మాట్లాడితే మనం తిడతాము, మంచి మాట్లాడితే ఒప్పుకుంటాం, మెచ్చుకుంటాం, అంతే. కాబట్టి ఇవాళ ఆయన ఎవరు పేర్ని నాని మాట్లాడిన మాటలు 100% నిజం. వీళ్ళు ఇప్పుడు కాదు, వీళ్ళది ఫెవికాల్ బంధం అని అందరూ చెప్పారు. ఇది ఇంకో 2 దశాబ్దాలు కొనసాగిన ఆవిడ ఆశ్చర్యపోక్కర్లేదు. కనీసం ఇంకో 3 సార్లు ఈ టర్మ్ కాకుండా ఇంకో 3 టర్మ్స్ ఖచ్చితంగా వీళ్ళు రాజకీయాల్లో కొనసాగుతామని పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇంకొకటి, ఇటీవల కాలంలో బుద్ధి లేని పని ఎవరు చేస్తున్నారంటే కొంతమంది చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టడానికి కూడా చాలా గొడవలు చేశారు. ఇవన్నీ అర్థం లేని మాటలు, అర్థం లేని పనులండి. అంటే ఇప్పుడు ఆ ఫోటో తీసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ స్టేచర్ ఏం తగ్గిపోదు, లేదు ఉన్నంత మాత్రాన ఎక్కువ అవ్వదు. ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇప్పుడు అడిగితే ఎవరు గౌరవం ఇవ్వరు, అడగకుండా ఇచ్చేదే గౌరవం. ఆయన అడగకుండానే ఇచ్చారు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన ఒక బిడ్డగా ఆయన చూసుకున్నారు. ప్లస్ నాకు ఒక కష్టకాలంలో నాతో ఉన్నాడు ఇతను, రాజకీయంగా కంటే కూడా ఆత్మీయంగా కూడా ఆయన ఆలోచించి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి పిచ్చి వాదనలు, పిచ్చి మాటలు కూడా అనవసరం. ప్రతి దాంట్లోంచి ఏదో పీకాలి, లాగాలి అనుకుంటే పీకిన వాళ్ళు పక్కకి పడతారు, అంతే. అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని నాగేశ్వర్ గారు అనడం అసంబద్ధం అండి. అది అసలు నన్ను అడిగితే అబద్ధం కూడా. కాబట్టి నాగేశ్వర్ గారి మీద ఒక కేసు పడాలి, రోజా మీద కూడా ఒక కేసు పడితే కొంచెం నోళ్ళు మూతపడతాయి, అంతే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వీళ్ళిద్దరి పైన కేసులు పడతాయా లేదా, నిజంగా దీన్ని సీరియస్గా తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.